కొండా దంపతులపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు కొండా మురళి. మంత్రి కేటీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను రౌడీనైతే టీఆర్ఎస్లో ఎందుకు చేర్చుకున్నారని, ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పేదలకు సేవ చేస్తే రౌడీ అనుకుంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు కొండా మురళి. శ్రీకృష్ణదేవరాయల వంశీయుల కాబట్టే మీసాలు పెంచుతామని, కేటీఆర్ అటు ఇటు కాదు కాబట్టే ఆయనకు మీసాలు రావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కి తన పేరు ఉచ్చరించే దమ్ము కూడా లేదన్నారు. తాను నియోజకవర్గంలో సరిగ్గా తిరిగితే కేటీఆర్కి ఉచ్చపడుతుందన్నారు. వరంగల్లో తూర్పు నియోజకవర్గంలో కొండ సురేఖ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. చదువురాని దయాకర్ రావును మంత్రిని చేసి మేధావి అయిన కడియం శ్రీహరిని పక్కకు పెట్టారని దుయ్యబట్టారు. ధర్మారెడ్డికి ఎదురు లేకపోయి యశోద హాస్పిటల్ ఎందుకు పోయి చేసినావు? ఆ రోజు 3 రోజుల ముందు తీసుకుపోయి మెదడు పని చేస్తలేదని ఎలక్షన్ల ముందు. మరి ఈరోజు కూడా అదే అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా, ధర్మారెడ్డికి ఎదురు లేదు అన్నాను. మరి వరంగల్ కూడా అనాలే కదా పాపం. ఆయన కొంచెం బాధపడతాడు కదా. కొందరికి ఇండ్లు ఇస్తా, కొందరికి ఇండ్లు ఇయ్యా, ఇళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇస్తాను, పోయిన వాళ్ళకి ఇస్తాను. మేము ఫౌండేషన్ వేసినాయి, అవి మొత్తం కలిపితే 500. ఈ పత్రికా విలేకరులు అందరికి పోతాను మాకోటి అని ఇలా కడవ చెప్తా. దయాకర్ రావు మంచి మేధావి ఉన్నాడు. శ్రీహరి అది పొట్ట చేస్తే అక్షరం ముక్క రాను మంత్రి చేస్తావు. బాగా తెలియకల్లో ఉండి చంద్రబాబు నాయుడు 15 మంత్రి పదవి చేసి ఇరిగేషన్లో పెద్ద పేరు తెచ్చిన కడియం శ్రీహరిని పక్కకు పెడతావు. ఈ ఆటోల మీద పేపర్లో పేర్లు ఉంటాయి. రవి, ఏ రవి? గుడిమల రవికుమార్. ఇక ఆయన ఫోటోలు ఎప్పుడు ఉంటాయా పాపవాడు? నీ స్టేట్లు ఉండవు. నీ పార్టీకి ఎప్పుడో పైసలు తరలిచ్చినావు, మిగతా పైసలు ఎన్నికలకు పెడతావు, నువ్వు ఓడిపోతావు, విజయమాల లెక్క పారిపోతావు. ఆ కుటుంబం చేసే కార్యక్రమం ఇది ఉంటుంది. ఇలా ఒకటే మాట చెప్తున్నా, కుంభాల లక్ష్మీనరసింహ స్వామికి మీసాలు ఉంటాయి, కొండమురళికి కూడా ఉన్నాయి. మరి రాయల కాలంలో మీకు తెలుసు, శ్రీకృష్ణదేవరాయలు మా కులం. మరి అప్పుడే ఆయన బావిలు తవ్విచ్చిండు, కమిషన్ తీసుకోలే. చెట్లు నాటిచ్చిండు, కమిషన్ తీసుకోలే. తుల్య అనే రాజ్యం అప్పుడు దాన్ని పాలించి ఆయన పెద్ద పేరు తెచ్చుకున్నాడు. 5వ తరగతి చదివింది ఇది, ఇప్పుడు కాదు. మరి అలాంటి వంశంలో మేము పుట్టిన వాళ్ళం మీసాలు మేలేస్తాం. నీకు మొత్తం నువ్వు ఆడిదిగా మొగోడు కాదా తెలియక మీసాలు లేక. మీసాలు ఉంటే మేలెత్తారే మొగోడు కావచ్చు, శౌర్యవంతుడు, వీరవంతుడు, బుద్ధివంతుడు అని అనుకుంటారు. కానీ ఆడవటం లేక మీసాలు డీంగు లేకుంటే నా మీద కోపం ఎందుకు? పెంచుకుంటే నీకు రావు. పుట్టుకతోనే వస్తాయి. పౌరుషం అనేది పుట్టుకతోనే వస్తుంది. అమెరికా నుంచి వెళ్ళి మీసాలు గీక్కొని రాగానే ఇక 2 హెలికాప్టర్లు వేసుకొని 400 మంది పోలీసులను పెట్టుకుంటే రాదు. ఓసారి వరంగల్ మార్కెట్ పోదాం. నువ్వు మంచిగా ఎవరు లేకుండా 4 గన్మలను పెట్టుకొని పో, బట్టలు ఇప్పించి పంపుతాను నేను.